హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక నిషి వైజయంతి కాచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా బూచి ఇలా అడుగుతుంటాడు. యువరాజ్ పొద్దున్న నుంచి కనిపించట్లేదేంటి అని అడుగుతుండగా ఈరోజు ఆఫీస్లో ఒక పెద్ద వినాయకుడిని పెట్టబోతున్నారంట, అదే పని మీద వెళ్ళాడు అని నిషి చెప్పేస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న దాత్రికి అనుమానం మొదలవుతుంది. ఇక అప్పుడు చెక్ పోస్ట్ దగ్గర గొడవ జరగడం, తను పేపర్స్ చెక్ చేసి ఆ విగ్రహాన్ని పంపించేయడం, ఇక అన్ని గుర్తు తెచ్చుకొని ఆ విగ్రహంలోనే డబ్బుంది అని అనుమానపడుతూ బయటికి వచ్చేస్తుంది. ఏంటి దాత్రి అలా ఆలోచిస్తున్నావు అని కేదార్ అంటూ ఉండగా ఇక దాత్రి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆఫీస్లోనే యువరాజ్ పెట్టేసి కమలాకర్ యువరాజ్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది, ఆఫీస్ దగ్గరున్న సీసీ కెమెరాలని ఒకసారి చెక్ చేసి చూపించు నాకు అనగానే ఇక చూపిస్తూ ఉంటాడు కేదార్. ఇక అక్కడ విగ్రహం ఉండడం చూసి ఆ విగ్రహాన్ని చూసి ఇలా అంటుంటుంది దాత్రి. అప్పుడు చెక్ పోస్ట్ దగ్గర నుండి పంపించిన విగ్రహం ఇదే అని అంటూ ఉంటుంది దాత్రి. అంటే డబ్బు ఆఫీస్లో ఉన్నట అని కేదార్ అంటూ ఉండగా ఆఫీస్లో కాదు, ఆ విగ్రహంలోనే ఉంది అని అంటూ ఉంటుంది దాత్రి. ఇప్పుడు రైట్ చేసి ఆ డబ్బుని పట్టుకుందామా అని అడుగుతూ ఉంటాడు కేదార్. ఇప్పుడు కనుక పట్టుకుంటే కరెన్సీ మాత్రమే దొరుకుతుంది, అలా కాకుండా డబ్బు ఆఫీస్లోనే ఉంటే డబ్బుతో సంబంధం ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ ఆ విగ్రహం చుట్టే చేరతారు, ఇక వాళ్ళని ఆ వంకతో పట్టుకోవచ్చు అని అంటూ దాత్రి ఒక కన్నింగ్ స్మైల్ని ఇస్తుంది. ఇక ఆ విగ్రహంలో డబ్బు ఉందని తెలిసిన దాత్రి మీనన్ని, యువరాజ్ని, ఇక సప్లయర్స్ని ఎలా పట్టుకోనుంది, ఆ డబ్బుని ఎలా సీజ్ చేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.